మహేష్ బాబు మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నోటీసుల ప్రకారం ఏప్రిల్ 28న ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. నా వాళ్ళు అనుకునే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ సాయి సూర్య డెవలపర్స్. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమ లావాదేవీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఈడీ ఆయన్ని విచారించనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. సాయి సూర్య డెవలపర్స్, మీ ఫ్యూచర్కి మీరే సూపర్ స్టార్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన మహేష్ ఎంత పారితోషికం తీసుకున్నారు, దాని చెల్లింపులు ఎలా చేశారు అనేది ఆరా తీయడానికే ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సినిమాలతో బిజీగా ఉంటూనే బ్రాండ్ ఎండార్స్మెంట్లో కోట్లు సంపాదిస్తున్నారు మహేష్ బాబు. టాలీవుడ్లోనే కాదు, దక్షిణాది ఇండస్ట్రీలోనూ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో మహేష్ బాబు దరిదాపుల్లో ఏ హీరో లేరు. 5 సెకండ్ల యాడ్లో నటించినందుకు 5 కోట్లు తీసుకున్న సూపర్ స్టార్ అప్పట్లో మౌంటైన్ జూ కోసం 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్స్తో ఏడాదికి 200 కోట్ల పైనే సంపాదిస్తున్నారు మహేష్. ఇటీవలి కాలంలో సినీ తారలు, ఇతర సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్ విషయంలో చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యాంకర్లు, సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది మహాదేవ్ బెట్టింగ్ యాప్, క్యూనెట్ వంటి సంస్థలకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సురానా గ్రూప్ చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్టుగా 2012లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఈ సంస్థ చైర్మన్, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. సురానా గ్రూప్ అనుబంధ సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు వెంచర్ల పేరుతో 100 కోట్లకు పైగా ప్రజలను మోసం చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ సంస్థ యజమానులు సతీష్ చంద్ర, నరేంద్ర సురానాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కూడా రంగంలోకి దిగి దాదాపు 100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. అలాగే 74 కోట్ల నగదును సీజ్ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు వ్యవహరించారు. ఇందుకు 5.9 కోట్లను పారితోషికంగా చెల్లించినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ చెల్లింపులు ఎలా చేశారన్న దానిపై ఈడీ అధికారులు మహేష్ బాబు నుంచి ఆరా తీసేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ షాక్ ఇచ్చారు. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాలు, సినిమా షూటింగ్ కారణంగా సోమవారం ఏప్రిల్ 28న తాను విచారణకు హాజరు కాలేనని మరో తేదీ నిర్ణయించాల్సిందిగా ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు మహేష్. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మహేష్ బాబు మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నోటీసుల ప్రకారం ఏప్రిల్ 28న ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. నా వాళ్ళు అనుకునే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ సాయి సూర్య డెవలపర్స్. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమ లావాదేవీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఈడీ ఆయన్ని విచారించనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. సాయి సూర్య డెవలపర్స్, మీ ఫ్యూచర్కి మీరే సూపర్ స్టార్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన మహేష్ ఎంత పారితోషికం తీసుకున్నారు, దాని చెల్లింపులు ఎలా చేశారు అనేది ఆరా తీయడానికే ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సినిమాలతో బిజీగా ఉంటూనే బ్రాండ్ ఎండార్స్మెంట్లో కోట్లు సంపాదిస్తున్నారు మహేష్ బాబు. టాలీవుడ్లోనే కాదు, దక్షిణాది ఇండస్ట్రీలోనూ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో మహేష్ బాబు దరిదాపుల్లో ఏ హీరో లేరు. 5 సెకండ్ల యాడ్లో నటించినందుకు 5 కోట్లు తీసుకున్న సూపర్ స్టార్ అప్పట్లో మౌంటైన్ జూ కోసం 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్స్తో ఏడాదికి 200 కోట్ల పైనే సంపాదిస్తున్నారు మహేష్.
ఇటీవలి కాలంలో సినీ తారలు ఇతర సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్ విషయంలో చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యాంకర్లు, సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది మహాదేవ్ బెట్టింగ్ యాప్, క్యూనెట్ వంటి సంస్థలకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సూరానా గ్రూప్ చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్టుగా 2012లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఈ సంస్థ చైర్మన్, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. సూరానా గ్రూప్ అనుబంధ సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు వెంచర్ల పేరుతో 100 కోట్లకు పైగా ప్రజలను మోసం చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ సంస్థ యజమానులు సతీష్ చంద్ర, నరేంద్ర సూరానాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కూడా రంగంలోకి దిగి దాదాపు 100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. అలాగే 74 కోట్ల నగదును సీజ్ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు వ్యవహరించారు. ఇందుకు గాను 5.9 కోట్లను పారితోషికంగా చెల్లించినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ చెల్లింపులు ఎలా చేశారన్న దానిపై ఈడీ అధికారులు మహేష్ బాబు నుంచి ఆరా తీసేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ షాక్ ఇచ్చారు. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాలు, సినిమా షూటింగ్ కారణంగా సోమవారం ఏప్రిల్ 28న తాను విచారణకు హాజరు కాలేనని మరో తేదీ నిర్ణయించాల్సిందిగా ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు మహేష్. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మహేష్ బాబు మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నోటీసుల ప్రకారం ఏప్రిల్ 28న ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. నా వాళ్ళు అనుకునే మీ అందరికీ నేను ఇచ్చే సలహా, ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ, సాయి సూర్య డెవలపర్స్. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమ లావాదేవీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఈడీ ఆయన్ని విచారించనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. సాయి సూర్య డెవలపర్స్, మీ ఫ్యూచర్కి మీరే సూపర్ స్టార్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన మహేష్ ఎంత పారితోషికం తీసుకున్నారు, దాని చెల్లింపులు ఎలా చేశారు అనేది ఆరా తీయడానికే ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సినిమాలతో బిజీగా ఉంటూనే బ్రాండ్ ఎండార్స్మెంట్లో కోట్లు సంపాదిస్తున్నారు మహేష్ బాబు. టాలీవుడ్లోనే కాదు, దక్షిణాది ఇండస్ట్రీలోనూ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో మహేష్ బాబు దరిదాపుల్లో ఏ హీరో లేరు. 5 సెకండ్ల యాడ్లో నటించినందుకు 5 కోట్లు తీసుకున్న సూపర్ స్టార్ అప్పట్లో మౌంటైన్ జూ కోసం 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్స్తో ఏడాదికి 200 కోట్ల పైనే సంపాదిస్తున్నారు మహేష్. ఇటీవలి కాలంలో సినీ తారలు ఇతర సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్ విషయంలో చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యాంకర్లు, సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది మహాదేవ్ బెట్టింగ్ యాప్, క్యూనెట్ వంటి సంస్థలకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సూరానా గ్రూప్ చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్టుగా 2012లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఈ సంస్థ చైర్మన్, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. సూరానా గ్రూప్ అనుబంధ సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు వెంచర్ల పేరుతో 100 కోట్లకు పైగా ప్రజలను మోసం చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ సంస్థ యజమానులు సతీష్ చంద్ర, నరేంద్ర సూరానాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కూడా రంగంలోకి దిగి దాదాపు 100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. అలాగే 74 కోట్ల నగదును సీజ్ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు వ్యవహరించారు. ఇందుకు గాను 5.9 కోట్లను పారితోషికంగా చెల్లించినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ చెల్లింపులు ఎలా చేశారన్న దానిపై ఈడీ అధికారులు మహేష్ బాబు నుంచి ఆరా తీసేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ షాక్ ఇచ్చారు. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాలు, సినిమా షూటింగ్ కారణంగా సోమవారం ఏప్రిల్ 28న తాను విచారణకు హాజరు కాలేనని మరో తేదీ నిర్ణయించాల్సిందిగా ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు మహేష్. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.